విశాఖ రైల్వే జోన్పై కూటమి ప్రభుత్వం చేసిన మోసాన్ని నిరసిస్తూ సిపిఎం పోరాటానికి సిద్ధమవుతోంది. రేపు రైల్వే స్టేషన్ దగ్గర ధర్నాకు దిగనున్నారు. ఎన్నికల ముందు వాల్తేరు డివిజన్తో కూడిన రైల్వే జోన్ ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చాక మోసం చేశారని మండిపడుతున్నారు సిపిఎం నేతలు. ఆదాయం వచ్చే కేకే లైన్ని ఒడిశాకు విడిచిపెట్టి ఆదాయం లేని మిగతా ప్రాంతాన్ని రాష్ట్రానికి తీసుకొచ్చారని చంద్రబాబు సర్కార్పై దుమ్మెత్తిపోస్తున్నారు. దీనివల్ల ఆంధ్రప్రదేశ్ సుమారు 10,500 కోట్ల రూపాయలను కోల్పోతుందన్నారు. కూటమి తీరును వ్యతిరేకిస్తూ రేపు వైజాగ్ రైల్వే స్టేషన్ వద్ద పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం నిర్వహిస్తామంటున్న సిపిఎం నేతలతో మా ప్రతినిధి నాయుడు ఫేస్ టు ఫేస్. కేకే లైన్తో కూడిన రైల్వే జోన్ ఇవ్వాలని చెప్పి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తుంది. దీని మీద పెద్ద ఎత్తున పోరాటానికి కూడా సిద్ధమవుతుంది. కేకే లైన్ను ఒరిస్సాలో కలపడం వల్ల ఆంధ్రప్రదేశ్కి ఎలాంటి నష్టం జరుగుతుందనే విషయాలు మనతో మాట్లాడడానికి సిపిఎం నేతన్నారు. సార్ చెప్పండి సార్, ఇప్పుడు కూటమి నేతలు రైల్వే జోన్ ఇచ్చాము అని సంబరాలు చేసుకుంటున్నారు, మీరేమో కేకే లైన్తో కూడిన రైల్వే జోన్ ఇవ్వాలని మీరు అంటున్నారు. దీనివల్ల ఎలాంటి నష్టం ఆంధ్రప్రదేశ్కి జరుగుతుంది? విశాఖపట్నానికి, ఉత్తరాంధ్రకి, ఆంధ్ర రాష్ట్రానికి చేస్తున్నటువంటి ఈ నష్టం చేసే చర్యలు ఇంతవరకు ఆపట్లేదు. ఇప్పుడు కూడా వివక్షత కొనసాగిస్తూ ఉంది. ఎందుకంటే వాల్తేరు డివిజన్ని 2 ముక్కలు చేసింది. 1090 కిలోమీటర్ల పరిధి వాల్తేరు డివిజన్లో 410 కిలోమీటర్లు మాత్రమే విశాఖ రైల్వే డివిజన్లో ఉంచి మిగతా 680 కిలోమీటర్లని ఒరిస్సా రాష్ట్రంలోని రాయగఢ డివిజన్కి కేటాయించింది. దీనివల్ల వచ్చే అత్యంత కీలకమైన నష్టం ఏంటంటే, ఇంతవరకు వాల్తేరు డివిజన్లో ఉన్నటువంటి కొత్త వలస, కిరణ్డోల్, కేకే లైన్, ఈ లైన్ కూడా కొత్తగా ఏర్పడినటువంటి రాయగఢ డివిజన్ తరలించబోతున్నారు. ఇది వాల్తేరు డివిజన్కి అత్యంత ఎక్కువ ఆదాయం, దాదాపు సాలీన 10,500 కోట్ల రూపాయలు ఆదాయం సమకూరుస్తున్న డివిజన్ వాల్తేరు డివిజన్. ఈ ఆదాయ రావడంలో కీలక పాత్ర పోషిస్తున్నది కేకే లైన్. ఎందుకంటే జిల్లాలో ఉన్నటువంటి హెచ్పిసిఎల్, షిప్ యార్డు, పోర్టు, ఇట్లాంటి ప్రభుత్వ పరిశ్రమలు, అనేక ప్రభుత్వ సంస్థలు ఉన్నాయి. అలాగే ప్రైవేట్ రంగ భారీ పరిశ్రమలు ఉన్నాయి. వీటికి సరుకులు దిగుమతులు కానీ ఎగుమతులు కానీ చేయడంలో ఈ కేకే లైన్ అత్యంత కీలక పాత్ర పోషిస్తూ ఉంది. ఆదాయం సమకూరుస్తూ ఉంది. ఈ ఆదాయం వచ్చేదాన్ని ఒరిస్సా పడిపోతున్నారు. ఇది అత్యంత నష్టం అని చెప్పని మేము సిపిఎం పార్టీగా మేము చెప్పదలుచుకున్నాం. రెండో విషయం, అరకు ప్రాంతం ఆంధ్ర ఊటీ ప్రాంతంగా ఉంది. అది పర్యాటక కేంద్రం. దీన్ని కూడా ఇప్పుడు కొత్త నిబంధన ప్రకారంగా రాయగఢ డివిజన్ పరిధిలో పోతుంది. రేపు అరకు ప్రాంతం డెవలప్ చేయాలని చెప్పినంటే ఒరిస్సా ప్రభుత్వం మీద ఆధారపడాల్సి వస్తుంది. అది అవసరం మనకని చెప్పి అడుగుతున్నాం మేము. అందుకని దీనివల్ల పర్యాటక రంగం కూడా నష్టపోతాం. ఒక పక్క పర్యాటక శాఖ మంత్రి రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది పర్యాటక రంగం డెవలప్ చేస్తాం, మేము ఉపాధి పెంచుతామని చెప్పని. ఉన్న పర్యాటక రంగాన్ని మీరు ఒరిస్సాకి తరలించబోతుంటే మాట్లాడుకోవడం సరైనది కాదు చెప్పదలుచుకున్నాం మేము. అందుకని మొత్తం వాల్తేరు డివిజన్ని, మీరు పేరు మార్చారు విశాఖపట్నం డివిజన్కి, వాల్తేరు డివిజన్ని, మొత్తం వాల్తేరు డివిజన్ని విశాఖ కేంద్రంగా ఏర్పడేటువంటి దక్షిణ కోస్తా రైల్వే జోన్లో కొనసాగించాలి కేకే లైన్తో సహా అని చెప్పినది సిపిఎం పార్టీకి మేము డిమాండ్ చేస్తున్నాం. చెప్పండి మేడం, ఏ విధంగా రానున్న రోజుల్లో మీ పోరాటం ఉండబోతుంది? ఈ కేకే లైన్తో కూడిన రైల్వే జోన్ సాధించే వరకు మీ ఉద్యమ కార్యాచరణ ఏ విధంగా ఉంటుంది? ఇది విశాఖ ప్రాంతం పారిశ్రామిక ప్రాంతం. ఈ పారిశ్రామిక ప్రాంతంలో ముడి సరుకులు కానీ, తయారైన సరుకులు కానీ, రవాణా ఎగుమతులు కానీ, దిగుమతులు కానీ చేసే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే ఆదాయం కూడా ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. అలాంటిది వచ్చే ఆదాయాన్ని కూడా కోల్పోయే విధంగా ఈరోజు ఈ రైల్వే జోన్ ప్రకటన అనేది చేయడం అనేది చాలా దుర్మార్గం, చాలా దురదృష్టకరం. ఖచ్చితంగా ఈ కేకే లైన్తో కూడిన విశాఖ కేంద్రం రైల్వే జోన్ కావాలని చెప్పేసి విశాఖ ప్రజానీకం తరపున, ఉత్తరాంధ్ర ప్రజానీకం తరపున, ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం తరపున సిపిఎం పార్టీ పోరాటం చేస్తుంది. భవిష్యత్తులో ఈ ఆదాయం వచ్చే విధంగా కూడా మేము భవిష్యత్తులో పోరాటం చేస్తామని చెప్పేసి మేము సిపిఎం పార్టీగా తెలియజేస్తున్నాం. కేకే లైన్ అలాగే ఏదైతే కిరణ్డోల్ కొత్త వలస లైన్ ఉందో దాంతో కూడిన విశాఖ రైల్వే జోన్ కావాలని చెప్పి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తుంది. లేదంటే రానున్న రోజుల్లో తమ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని చెప్పి హెచ్చరిస్తుంది. కెమెరామెన్ అప్పలరాజుతో నాయుడు, విశాఖపట్నం నుంచి.